హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, చూస్తున్నారు కదా వాటర్ ఫాల్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. ఈ వాటర్ ఫాల్ పూణే దగ్గర, అంటే పూణే నుంచి ఒక 120 కిలోమీటర్స్ దూరంలో కుంబే వాటర్ ఫాల్ అని ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు నేను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్లో ఉన్నా. ఇక్కడ నుంచి పూణే 1.5 hour జర్నీ. ఇప్పుడు టైం 2 గంటలు అవుతుంది మధ్యాహ్నం. సరే, ఏదైనా తిందామని చూస్తున్నా. చికెన్ బిర్యానీ చూశాను, ఎంత 500 600 ఉంది. సరే, రోటీస్ ప్లస్ చికెన్ కర్రీ ఒకటి తీసుకొని తినేసాను. ఇక్కడ ఎయిర్పోర్ట్లో లాంజ్ ఉంటుంది. ఆ లాంజ్లో మనం ఒక క్రెడిట్ కార్డ్తో తిన్నామంటే 2 rupees ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది పూణే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. పూణే 1.5 hourలో వచ్చేసాను నేను. ఇది నోవాటెల్ హోటల్. ఇక్కడ రూమ్ బుక్ చేసుకున్నాం. ఇంకా మేము తీసుకున్న రూమ్ చూపిస్తాను రండి. ఓకే, బాత్రూమ్ కూడా చాలా క్లీన్గా ఉంది. మనం ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు బాత్రూమ్ బట్టి చెప్పొచ్చు ఆ హోటల్ కండిషన్ ఏంటో. బాత్రూమ్ బాగుందంటే మెయింటెనెన్స్ బాగున్నట్లు లెక్క. నేనైతే అదే ఫాలో అవుతా. మిర్రర్ ఉంది, పెద్ద టీవీ ఉంది, 2 beds ఉన్నాయి, ఒక ఉయ్యాలు ఉంది రిలాక్స్ అవ్వడానికి. ఫైనల్గా వ్యూ కూడా చాలా బాగుంది. స్విమ్మింగ్ పూల్ ఉంది, మెట్రో రైల్వే ట్రాక్ ఉంది. నైస్. నోవాటెల్లో స్పా లేదంట, ఏదో రెనోవేషన్ వర్క్ జరుగుతుందంట. సో పక్కన హైత్ హోటల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాను. ఇక్కడికి వచ్చరికి 3:30 అయింది. సో ఇవాళ ప్రోగ్రామ్స్ ఏం లేవు. ఇది హైత్ హోటల్లో స్పా. ఇది చాలా క్లీన్గా, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఒక 2 hours ఇక్కడ రిలాక్స్ అయ్యి అన్నిటికంటే స్టీమ్ బాత్ చాలా బాగుంది. ఆ తర్వాత బయటకు వచ్చి కూర్చున్న చాలా రిలాక్స్ అనిపించింది. చాలా వరకు ఫేస్ ట్యానింగ్ అంతా పోయింది. చాలా ప్రశాంతంగా, అన్నిటికంటే స్టీమ్ బాత్ చాలా చాలా బాగుంది. ఇంకా ఆకలేస్తుంది. మధ్యాహ్నం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో తిన్నాం కదా. సో ఇప్పుడు ఆల్రెడీ 8 or 9 అవుతుంది. బయటకు వచ్చి చూస్తే హైదరాబాద్ హౌస్ కనిపించింది. సరే, పూణే వచ్చి కూడా హైదరాబాద్ హౌస్లో ఏం తింటావాలని చెప్పి ఇక్కడ మహారాష్ట్ర స్పెషల్ అనమాట ఈ హోటలు. అంటే మహారాష్ట్ర స్టైల్లో, అంటే మన ఆంధ్ర స్టైల్లో ఉంటే అలాగో అలా మహారాష్ట్ర స్టైల్లో ఫుడ్ ఉంటుంది ఇక్కడ. చాలా చాలా బాగుంది. ఒక చపాతీ చూస్తే మీకు షాక్ అవుతారు. మనం ఒక 6-7 చపాతీలు చేయొచ్చు ఒక చపాతీతో. అలాగే మటన్ కర్రీ చాలా చాలా బాగుంది. చపాతీ విత్ మటన్ కర్రీ అదిరిపోయింది. ఈ మటన్ కర్రీ మాత్రం చాలా చాలా టేస్టీగా చేసేది, చాలా బాగుంది. చపాతీ ఇంకేం తింటాం? బిర్యానీ తిన్నావా? ఇష్టం బిర్యానీ టేస్ట్ చేద్దాం సార్. 339 అండి. 5 చెప్పాను. నేనంటే నాకు ఇంకా ఇప్పటికైతే గుడ్ నైట్. రేపు మార్నింగ్ లేచి కుంబే వాటర్ ఫాల్కి వెళ్దాం. నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్కి ముందే లేసాను నేను. లేచి గ్రీన్ టీ, అక్కడ కెటిల్ ఉంది, గ్రీన్ టీ పెట్టుకొని ప్రశాంతంగా తాగేసి
వెహికల్ కోసం వెయిటింగ్. రూమ్ అంతా ల్యాప్టాప్. సరే డ్రోన్ కూడా తెచ్చా. ఫ్లైట్లో డ్రోన్ని కొంచెం టెన్షన్ పడ్డా తీసుకురావడానికి, అందుకని బ్యాగ్ లేకుండా తేవాల్సి వచ్చింది. నోవాటెల్లో మనం రూమ్ తీసుకుంటే మార్నింగ్ కాంప్లిమెంటరీ టిఫిన్ ఉంటుంది. చాలా ఐటమ్స్ ఉంటాయి, కానీ చాలా ఐటమ్స్ ఉంటాయి. అన్ని దేశాల వాళ్ళకి సంబంధించిన మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఐ థింక్ చైనా వాళ్ళకి సంబంధించి అయితే ఉండదు అనుకుంటా ఇక్కడ టిఫిన్. అన్నీ చూసి, చికెన్ ఉంది, బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి, అన్నీ చూసి ఫైనల్గా 2 ఇడ్లీ, చట్నీ, ఒక మష్రూమ్ మసాలా దోశ ఆర్డర్ ఇచ్చి, ప్రస్తుతానికి కొన్ని ఫ్రూట్స్, పోహా అంటారు కదా మహారాష్ట్ర ట్రెడిషనల్ టిఫిన్, ఆ పోహా కొంచెం తీసుకొని కూర్చున్న తిందామని. ఇదే మష్రూమ్ మసాలా దోశ తినేసి ఇంకా బయలుదేరాం లొకేషన్కి. మష్రూమ్ మసాలా కాదు, ఇక్కడ ఇరానీ చాయ్ కూడా ఉంది, అలాగే బన్ మస్కా కూడా ఉంది. పూణే నుంచి కుంబే వాటర్ ఫాల్స్కి డిస్టెన్స్ 110 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ దారి అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. రైట్ సైడ్ ముల్సి రివరు, లెఫ్ట్ సైడ్ పెద్ద పెద్ద పర్వతాలు. అసలు మనం మరో ప్రపంచానికి వచ్చినట్లు ఉంటుంది. రెయినీ సీజన్ అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్ వరకు అయితే అసలు ఈ ప్రాంతం మొత్తం గ్రీనరీతో అద్భుతంగా ఉంటుంది. ప్రస్తుతానికి ఇలా ఉంది. ఇప్పుడు కూడా చాలా చాలా అందంగా ఉంది. పెద్ద పెద్ద పర్వతాలు అసలు వర్ణించలేము. మనం పూణే వైపు కానీ అలాగే బాంబే వైపు కానీ వెళ్ళినప్పుడు ఇలాంటి టన్నెల్స్ ఎక్కువ కనిపిస్తాయి. ఎందుకంటే అక్కడ కొండ మొత్తం కూడా ఒక రాయిలా ఉంటుంది. ఆ రాయి మొత్తాన్ని కట్ చేసి దారి వేయడం కష్టం కాబట్టి ఇలా టన్నెల్ చేస్తారు. ఎక్సలెంట్ ప్లేస్, మామూలు ప్లేస్ కాదు. మనం యూట్యూబ్లో చూసిన వీడియోస్కి ఈ వీడియోకి అసలు సంబంధం ఉండదు. ఇదే కుంబే ఫాల్స్. వర్షాకాలం ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ప్రస్తుతానికి కంప్లీట్గా ఎండిపోయింది. ఎండిపోయినా కానీ ఈ పర్వతాలు చూస్తుంటే అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా సహ్యాద్రి పర్వతాలని. అలాగే ఈ వ్యూ పాయింట్ని ఒకసారి డ్రోన్ వ్యూలో చూడండి.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు కుంబే నుంచి మహాబలేశ్వరం వెళ్తున్నాం. ఈ రోడ్డు జర్నీ కూడా చాలా చాలా బాగుంటుంది. అలాగే మహాబలేశ్వరంలో చూడాల్సిన ప్లేస్లు ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అలాగే డ్రోన్ని ఫ్లైట్లో ఎలా తీసుకెళ్ళాలి, ఏమేమి రూల్స్ ఉంటాయి అవి కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.